సార్ రామేశ్వర గారు, హైదరాబాద్లో అంటే ఏ ఏరియాలో పెడితే మంచి రిటర్న్స్ తీసుకుంటారు? అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటు అంటే అంటే కొద్ది కాలం చూస్తే అన్ని ఏరియాలో ఒకే రకమైన గ్రోత్ లేదు. ఎక్కడ పెడితే భూమి బంగారం అంటారు కదా, ఇంకా డైమండ్ వజ్రం అయింది. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఫస్ట్ ఇన్వెస్ట్ కంటే ముందు అసలు ఒక బయ్యర్ పెట్టుబడిదారు ఎవరైతే ఉన్నా ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 4-5 పారామీటర్స్ చూసుకోవాలి. బిల్డర్ రెప్యుటేషను, లొకేషన్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తాడా లేదా అని చూసి ఏరియా వైజ్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ బెంగళూరు హైవే బాగుంది, షాద్నగర్ అటువైపు, అట్లనే ముంబై హైవే బాగుంది బాగానే. రానున్న రోజుల్లో శ్రీశైలం హైవే కూడా పికప్ అవుతుంది. నార్త్ ఈ వరంగల్ హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే అనేది కొద్దిగా టైం పడుతుంది, ప్రణాళికలో ఉంది. ఇప్పుడు మీ ఆస్తి 5-6 సంవత్సరాల్లో రెట్టింపు కావాలి అనుకుంటే ఇది బెంగళూరు, ముంబై అండ్ వికారాబాద్ హైవే కూడా కొద్ది పికప్ అవుతుంది. అక్కడ మొబిలిటీ వ్యాలీ వస్తుంది, ఎస్విజెడ్. ఈ 3 ఏరియాలు డెఫినెట్గా బాగున్నాయి. అండ్ 200 ఫీట్ రోడ్ బెంగళూరు హైవే అనేది లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. భారతదేశాన్ని 2 పార్ట్లుగా విభజించేది బెంగళూరు హైవే. ముంబై హైవే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అప్ టు మీకు షాద్నగరు, బూర్గులా, బాలానగరు, జడ్చర్ల అంతవరకు వెళ్ళిపోతుంది. సో ఈ ఏరియాలు అన్నీ కూడా అయితే చూసినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మంచి ప్రాజెక్టులో మంచి ఏరియాలో మంచి బిల్డర్ దగ్గర పెట్టుకుంటే మీకు రెట్టింపు ఆదాయాలు వస్తాయి. డెఫినెట్గా 4 to 5 yearsలో డబుల్ అవ్వడం ఖాయం.